శ్రీ గురుభ్యో నమః. ఆత్మబంధువులారా, సాక్షాత్తు ఆ నీలకంఠుడు శంకరుడే లోక కళ్యాణార్థమై ఆదిశంకరుడుగా అవతరించాడు, ఆదిశంకరాచార్యుడుగా. అట్టి ఆదిశంకరాచార్యుల ఆదర్శంగా ఈరోజు హిందుత్వము, వైదిక ధర్మము నిర్వహింపబడుతుంది యావత్ ప్రపంచంలో. దాన్ని మూలంగా తీసుకుని శృంగేరి పీఠం వారి పరిపూర్ణమైన ఆశీర్వాదంతో హైదరాబాద్లోని అలకాపురిలో ఆదిశంకరాచార్య భక్త సమాజాన్ని సుమారు 2 దశాబ్దాల పూర్వము శ్రీ బంగారయ్య శర్మ గారు స్థాపించడం జరిగింది. అది వైదిక ధర్మాన్ని, ధర్మ రక్షణకు అది నిర్వహించాలనే సంకల్పంతో ప్రారంభించిన దాంట్లో నేను తేలుకుంట్ల రమేష్ గుప్తా కూడా ఒక యోధుడిగా, ఒక సైనికుడిగా, ఒక సేవకుడిగా సేవలను అందిస్తున్నాం. గత 2 దశాబ్దాలుగా కూడా శంకర జయంతి ఉత్సవాలను వివిధ చోట్లలో నిర్వహిస్తూ ఉన్న గత సంవత్సరము చక్కగా దీన్ని హైదరాబాద్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో 14 రోజుల కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించడం, దానికి అందులో ఎంతోమంది శంకరాచార్యులు, మిగతా పీఠాధిపతులు, ప్రవర్తకర్తలు వీరందరూ కూడా వచ్చి భక్తులకు సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరము కాశీలోని గంగలో జరుగుతున్న పుష్కరోత్సవాల సందర్భంగా అది శంకర జయంతి ఉత్సవాల్లో రావడం ఎంతో ఆనందకరమైన విషయం, భక్తిపూర్వకమైన విషయం. వీటిని దృష్టిలో పెట్టుకుని శ్రీ బంగారయ్య శర్మ గారు కాశీలో ఈ కార్యక్రమాన్ని శంకర జయంతి ఉత్సవాలను నిర్వహిస్తాము అని సంకల్పించడానికి మేమందరం కూడా ఎంతో హర్షాతిరేకాలు తెలియజేసి ఇక్కడ కాశీలో చక్కగా ఉన్న శ్రీ నాగ్పూరి వాటిక అనే స్థలంలో దీన్ని నిర్వహించడం, 5 రోజుల కార్యక్రమాన్ని, నిత్య అగ్నిహోత్ర హోమ కార్యక్రమాలు చేయడం, ప్రతిరోజు సామవేద షణ్ముఖ శర్మ గారు వారి చక్కటి అనుగ్రహ భాషణాన్ని, ఆదిశంకరుల వైభవాన్ని వారు భక్తులందరికీ, వేలాది మందిగా వచ్చిన భక్తులందరికీ అందించడం మాకు చాలా సంతోషకరం. ఇందులో పాల్గొన్న భక్తులందరికీ కూడా ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము భోజన సదుపాయాలు చేయడము, వారికి కావలసిన వసతులు ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా మా ఆదిశంకరాచార్య భక్త సమాజం ద్వారా. వారణాసిలో ఈ 5 రోజుల కార్యక్రమానికి ముందుగా 2-3 రోజుల ముందే వచ్చేసి, అంతకుముందు మా కార్యకర్తలందరూ వచ్చి ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసిన శ్రీ గుండా మల్లయ్య గారు, నేను మరియు గురువుగారు బంగారయ్య శర్మ గారు 3 రోజుల ముందే వచ్చేసి ఇక్కడన్నీ ఏర్పాట్లు చూసుకోవడము, ఆర్థిక పరిస్థితులన్నీ కూడా గుండా మల్లయ్య గారు స్వయంగా ఉండి ఆర్థిక స్థితిగతులను, ఏర్పాట్లను చక్కగా నిర్వహించినందుకు మా కమిటీ సభ్యులైన గుండా మల్లయ్య గారికి కూడా, కమిటీ కార్యకర్తల తరపున, భక్తుల తరపున వారికి కూడా మేము చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాం.